ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఏమి అదృష్టమయానిది వీళ్ళది. పెద్ద పెద్ద యోగులు దర్శనం చేయలేకపోయినటువంటి పరమాత్మ వీళ్ళని కౌగిలించుకుంటున్నాడా? కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్, వాళ్ళతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా ఇలా రెండు చేతులు పట్టుకుని? తన్నుచు గుద్దుచున్, కృష్ణుడిని వాళ్ళు తంతున్నారా? కృష్ణుడు వీళ్ళని తంతున్నాడా? గుద్దుచున్, వాళ్ళు కృష్ణుడిని గుద్దుతున్నారా? కృష్ణుడు వీళ్ళని గుద్దుతున్నాడా? తన్నుచు గుద్దుచున్ తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. నాకు చాలయా వాళ్ళ పాదాల మీద ధూళి చల్లుకుంటా తీసేయి దిక్కుమాల బ్రహ్మపదం అన్నాడు. ఇప్పటికి నీ అహంకారం పోయింది, వెళ్ళి బ్రహ్మపదవిలో కూర్చుని సృష్టి చేయమన్నాడు. అప్పుడు మళ్ళీ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భక్తి ఎటువంటిదో తెలుసా? పొద్దున్న చచ్చిపోయిన ఆఘాసురుడు సాయంకాలానికి ఎండిపోయి కనబడ్డాడు. వాళ్ళన్నారు, రేపు పొద్దున్నే కదరా ఈ కొండ చీల చచ్చిపోయింది. బ్రహ్మగారికి ఒకరోజు మనకి ఏడాది కదా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి తెలియదు. బ్రహ్మమాయి చేత విష్ణువు ఇక్కడ సృష్టించేశారు. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడే ఉన్నాం. వాళ్ళు అన్నం తింటూ మళ్ళీ కూర్చున్నారు అంతే. బ్రహ్మగారు తీసుకొచ్చినప్పుడు అన్నం తిన్నారు చక్కగా. అది వనభోజనం. అందుకే కౌమార పౌగండలీల 5వ ఏట జరిగింది, 6వ ఏట ఇంట్లో చెప్పారు వాళ్ళు. ఎండిపోయిన పాము కనపడితే ఒకడు అన్నాడు, ఏమిట్రా పాము ఎండిపోయింది, పొద్దున్నే కదా చచ్చిపోయింది అన్నాడు. నీ మొహం కృష్ణుడి దెబ్బ అంటే అలా ఉంటుందిరా అన్నారు అంతే. వాళ్ళ నమ్మకం అటువంటి. ఇంటికి వెళ్ళిపోయి 5వ ఏట జరిగినటువంటి కథ 6వ ఏట చెప్పారు. కౌమార పౌగండలీల. వనభోజనం అంటే కృష్ణ పరమాత్మతో కలిసి అంత అద్భుతమైనటువంటి భోజనాన్ని. వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును ఆరగించుట. అంత గొప్పగా వాళ్ళందరూ అనుభవించినటువంటి ఆ లీల వనభోజనం. ఆ వనభోజనమునందు ఏ అరమరికలు లేవు. వాళ్ళు కేవలము కృష్ణుడితో అంతటి తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి ఆడుకున్న ప్రతి ఆట ప్రకృతి సంబంధంగా పరమేశ్వర సంబంధంతో పరవశించిపోతూ అందరం ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనం అని పేరు. అటువంటి వనభోజనం ఒక్క కార్తీక మాసంలో చక్కగా సంతోషంగా ఇంటిల్లిపాది ఆ రోజున తోటకెళ్ళి భోజనాలు చేసి తిరిగి రావాలి. ఏదైనా అసహ్యకరంగా మారిపోతే ఉపద్రవంగా ఉంటుంది లోకంలో. ఎందుకు వనభోజనం నిర్దేశింపబడిందో అందుకు చెయ్యాలి తప్ప వనభోజనాన్ని కూడా లోకంలో ఏదీ కాలుష్యానికి దూరం కాదని నిరూపించడానికి వనభోజనాల్ని కూడా నాశనం చేయకూడదు. అక్కడ కూడా చెయ్యకూడని పనులు చేయడానికి వనభోజనాలకు వెళ్ళకూడదు. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం అంటే అంత ప్రశస్తి కలిగినటువంటిది. కార్తీక మాసంలో అంత ప్రశస్తమైనటువంటివి 2 తిథులు. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, రెండవది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి. ఈ రెండింటికి కూడా ఒకటి గోష్ఠాష్టమి అంటారు, శుక్లపక్ష అష్టమి. అలాగే ద్వాదశి నాడు గోవత్స పూజ అంటారు. ఈ 2 రోజులు కూడా గోవుకి పూజ తప్ప ఇక ఏ పూజ లేదు. ఎందుచేత అంటే మఠాల్లో పీఠ ప్రాంగణాల్లో 3టికి పూజ జరుగుతుంది. గజపూజ, అశ్వపూజ, గోపూజ. గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు, అది పరదేవతకి పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రజాపతి వసువులందరినీ పిలిచాడు. ప్రజాపతి ఒకసారి చెప్పాడు, ఒక అపురూపమైన ప్రాణి సృష్టింపబడాలి. ఏకంగా మా సృజంతి అన్నాడు. ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడాలి. ఇక అటువంటి ప్రాణి లోకంలో ఉండకూడదు. అది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమై ఉండాలి. అటువంటి ప్రాణిని సృజించండి అన్నాడు. అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృజిస్తా ఉన్నారు? 100 సంవత్సరములు ఎడతిరిపి లేకుండా హోమం చేయండి, మీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో ఆ ప్రాణిని సృజించండి అన్నాడు. అష్టవసువులు 1 సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవుని సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి.
ఆ గోవుకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌరగ్నిహోత్ర అంది. గోవు అగ్నిహోత్రము. అగ్నిహోత్రము గోవు కాదు, గోవు అగ్నిహోత్రము కాదు. మరి ఎందుకన్నట్ల ఆ మాట? గౌర్వారగ్నిహోత్ర అంటే మరి గోవు అగ్నిహోత్రం ఎందుకు అవుతుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది, శ్రియమిచ్చేత్ హుతాశన. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఆశీర్వచనం చేస్తారు. మేధావి భూయాసం, యశస్వి భూయాసం అంటూ ఆ యజ్ఞ భస్మ తీసి రక్ష పెడతారు అవయవాలకి. అది ఐశ్వర్యకారకం. అగ్నిని ఆరాధించడం చేత సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి. యథార్థమునకు సనాతన ధర్మంలో మనందరం అగ్ని ఆరాధకులు. అందుకే తండ్రి శరీరం పడిపోతే కొడుకు శ్మశానానికి తీసుకెళ్లి అగ్నిహోత్రంతో ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రమా, మా తండ్రి బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, ఎంతో భక్తితో సేవించాడు, నీలోకి హవిస్సుని వేస్తూనే ఉండేవాడు. అటువంటి మా తండ్రి శరీరం వదిలేశాడు. ఇప్పుడు మా తండ్రి శరీరాన్నే హవిస్సుగా వేసేస్తున్నాను నీలోకి. కాబట్టి ఈ శరీరాన్ని కాల్చక బాధ పెట్టకుండా భగ్గున మంటలో కాల్చి బూది చేసి ఆయనలో ఉన్నటువంటి పంచభూతములను బ్రహ్మాండములోని పంచభూతముల యందు కలిపేసేయమని అడిగి తండ్రి శరీరానికి ప్రేత సంస్కారం చేస్తాడు. అంటే అగ్ని ఎందే లయమైపోతారు. సనాతన ధర్మంలో అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు గృహస్థాశ్రమం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? అందుకే పెళ్లిలో మిగిలిన తంతంతా కూడా సూర్యోదయానికి చేస్తారు. రాత్రి 2 గంటలకో 1 గంటన్నరకో ముహూర్తం అనుకోండి, మంగళసూత్రధారణం, జీలకర్ర బెల్లం పెట్టడం, తలంబ్రాలు అయిపోతే ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రధాన హోమం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే అసలు గృహస్థాశ్రమంలోకి భార్య వచ్చేది ఎందుకు అంటే భర్త యొక్క అగ్నిహోత్రాన్ని రక్షించాలి. ఆమె ప్రధాన కర్తవ్యం అటొచ్చి ఇటొచ్చి అగ్నిహోత్రంలో కాస్త ఊక వేస్తూ ఉంటుంది. చిట్ట చివర యజమాని శరీరం పడిపోతే ఆ అగ్నిహోత్రాన్నే కొడుకు తీసుకెళ్ళి ఆ అగ్నిహోత్రంతోనే రగలుస్తాడు చితి, అందులో శరీరాన్ని పడేస్తాడు. అందరూ అగ్ని ఆరాధకులే. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనమున్నది. కావాలంటే మీరు వేదముల యొక్క వ్యాఖ్యానాలు చూడండి. ఎవరో ఒక్కరిది కాదు అగ్ని ఆరాధన. చాతుర్వర్ణములు వేదము అగ్నిహోత్రమును ఆరాధించవలసిందే. ఒకవేళ అలా చేయకపోతే పొరపాటే నీ చెయ్యట్లేదనాలి తప్ప అలా చేయకపోవడాన్ని సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా అలా అగ్నిహోత్రం చేసి అదృష్టం కలగాలని కోరుకోవాలి. అగ్ని ఆరాధన చేత సమస్త పాపములు నశించిపోతాయి. అసలు యథార్థానికి భార్య వంట చేస్తే మొట్టమొదట ఆ ఇంట అన్నం తినవలసిన వాడెవరో వేదం నిర్ణయం చేసింది. బ్రాహ్మణ రూపంలో ఉండేవాడు అగ్నిహోత్రుడు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు వంటలో సాయం చేసి అంతా చేశాక ఆయనకి అన్నం పెట్టకుండా ఇంట్లో వాళ్ళు తిని వెళ్ళిపోతే బ్రాహ్మణుడు ఏడిస్తే ఎంత పాపం వస్తుందో, వంట చేసిన అగ్నిహోత్రంలో నీతి అన్నపు మెతుకు వెయ్యకపోతే ఆ ఇంట అంత దోషం వస్తుంది. అందుకని ఆగ్నేయంలో వంటశాల పెట్టి సూర్యుణ్ణి చూస్తూ వంట అయిపోయిన తర్వాత దివిషద్వద్గమునీ ముఖంబునన సంతృప్తింగాంచు నిన్నీసుగాస్తవముల్ శృతులు సర్వాంతర్యామివని అని సత్యహరిశ్చంద్రియంలో అరణ్యంలో వెడుతూ కూడా అగ్నిలో వేస్తుంది మహాతల్లి చంద్రమతీదేవి. ఆ కనీసం గ్యాస్ స్టవ్ అయితే ఒక్క మెతుకు నీతిలో ముంచి విడిచిపెట్టాలి. అగ్నికి పెట్టకుండా ఇంట్లో తిన్నవాడికి ఆరోగ్యం ఉండదు. అందుకే బహుశా 40 ఏళ్లకు షుగర్ రావడానికి కారణం. ఈశ్వరుడి పట్ల మనం కృతజ్ఞతతో ప్రవర్తించి మనకి ఏమీ రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటాయి? వండిపెట్టిన అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే అగ్నిహోత్రుడు ఎందుకు గౌరవిస్తాడు లోకాన్ని? ప్రతినిత్యము కూడా వంట జరిగిన తరువాత ఇంట్లోని అగ్నిహోత్రశాలలో ఇంత అన్నం పడేయాలి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు. మా అమ్మగారు వంటంతా అయిపోయిన తర్వాత ఆ కట్టె పుల్లలు వెనక్కి తీసేసి ప్రతిరోజు ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి నెయ్యి వేసి శ్లోకం చెప్పి ఆ మంటలో వేసేది. వేస్తే మేమేమో ఆకలి పెట్టకుండా ఇప్పుడు ఆ మంటల్లో వేస్తుంది ఈవిడే అనుకునేవాళ్ళం. మహాతల్లి అలా పొయ్యిలో ఉన్న కట్టెల మీద మొదట నీటి అన్నం వేసి తర్వాత పెట్టిన అన్నం తిన్న శరీరం కాబట్టి ఇవాళ ఈపాటి భగవత్ సంబంధమైన మాటలు చెప్పగలుగుతాం. ఆవిడ అలా పెట్టి ఉండకపోతే
ఈ ఒక్క శ్లోకం నాకు జ్ఞాపకం ఉండుండేది కాదేమో. కాబట్టి అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. నేను గుంటూరులో ప్రసంగాలు చేసేటప్పుడు ఒకసారి నిత్యాగ్నిహోత్రీకులు అందరూ ఆశీర్వచనం చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళ తేజస్సు చూడాలి, అగ్నిహోత్రుల్లాగే ఉంటారు. అగ్ని ఆరాధన అంటే అంత గొప్పది. అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు, వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతుండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు ఓ మాట అంటాడు, పరమానస్మికాకుత్సాత్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి వమ్మద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేత అంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నయ్యా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం. ఇల్లు కట్టినవాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి, దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. రామాయణం వేదోపబృంహణం. అందులో లక్ష్మణుని ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా ఫలానా మాంసములు పట్టరమన్నాడు ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి. ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నానంటే, అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు రుద్దేయాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి. కాస్త చల్లటి నీళ్లతో గుడ్డ తెచ్చి నుదురు మీద అద్దుతూ ఉండాలి. ఉండవలసినంత వేడి ఉంటేనే వాడి బ్రతుకు. అగ్ని అంత గొప్పది, అగ్ని కన్నా గొప్పది లోకంలో లేదు. అగ్ని పురాణం జరిగితే అసలు ఆ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అటువంటి అగ్నిస్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు హోమం చేసి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత క్లేశమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు యొక్క పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకం వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు 5 నిర్ణయం చేశారు. మొట్టమొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనక తట్టు, మూడవది తామర పువ్వు, నాలుగవది బిల్వదళం యొక్క వెనుక భాగం, ఈనెలుండేది శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, ఐదవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. అందుకే ఇక్కడ సింధూరంతో అలదుకోవాలి. శంకరాచార్యులు వారు దాని మీద ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. పరదేవత పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకునే బొట్టు మీద ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. కాబట్టి అసలు ఆ పాపటే కదండి, స్త్రీ పాపటే సమస్త ఐశ్వర్యములకు కారణం పురుషుడికి. మనం సీమంతం చేశారంటారు, కొందరు శ్రీమంతం చేశారంటారు. అది కాదు, అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎన్ని రకాల స్వీట్స్ పుట్టింటారు అత్తారింటికి ఇచ్చారు, అత్తారిన్ని పుట్టింటారు ఇచ్చారు కాదు. సీమంతోన్నయనము అంటే సీమ అంటే దారి, హద్దు. సీమ ఇక్కడతో పూర్తయిపోయిందని. సీమాంతము అంటే సీమంత ఉన్నయనము అంటే అడవి పంది ముళ్ళుతో భర్త గర్భరక్ష పెట్టి భార్యని రక్షించుకోవడానికి గణపతిని ఆరాధించి అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు ఇక్కడ వరకు. ఇది దాటకూడదు. ఎందుకని? ఒక రంధ్రం మూసుకుపోతుంది పుట్టగానే, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది ఓ రంధ్రం. అందుకే 11 రంధ్రములు అన్నారు శరీరానికి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారం 9 బతికున్నంత కాలం పనిచేస్తాయి. అమ్మ కడుపులోంచి రాగానే నాభి గొట్టం కోసేస్తే నాభీబంధం తెగిపోతుంది, హృదయ బంధం ఉండిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. అప్పటి వరకు ఆ నాభిగొట్టంలోంచి వెడుతుంది ఆహారం. కాబట్టి అదొక రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని బయటికి వెళ్ళాలి. ఇది తెరుచుకుని బయటికి వెడితే మనుష్య జన్మ సార్థక్యం అని గుర్తు.
యోగమునందు వెళ్ళిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.